Hey, hallelujah, praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. Today, by the inspiration of Holy Spirit, I'm going to tell you can be any religions. అంటే మీరు ఏ మతంకైనా సంబంధించిన వాళ్ళు కావచ్చు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, జీసస్ క్రైస్ట్ అంట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్స్. అంటే ఆయన ఏ మతమైనా సరే, నువ్వు ఎట్లాంటి పాపంలో నువ్వు ఉన్నవా సరే, నీ టైం అంటే నీ బాగలేని పరిస్థితి, నువ్వు టైమ్ ఆఫ్ ట్రబుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆయనకు మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తాడు అనమాట. కాబట్టి మీరు ఏ రిలీజన్ అయినా పర్వాలేదు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు. జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్స్కి మాత్రమే దేవుడు అని ఎక్కడ చెప్పలేదు బైబుల్లో. ఎందరందు ఆయన ఎందు నమ్మిక ఉంచి మీరు ఆయనకు ప్రేయర్ చేస్తే ఆ టైంలో మిమ్మల్ని ఆదుకునే దేవుడు ఆయన. సో క్రిస్టియన్కి సంబంధించిన దేవుడు కాదు ఆయన. ఇట్స్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు క్రిస్టియన్స్, ఇట్స్ బిలాంగ్స్ టు ఎవ్రీబాడీ. కాబట్టి క్రిస్టియన్స్ ఒక్కళ్ళకే ఆయన ప్రేయర్ చేస్తే జవాబు ఇవ్వడం ఇట్లాంటివి ఆయన దేవుడు ఉండవు. ఏ మనిషి అయినా సరే, నువ్వు మనిషి అయితే చాలు, ఎవరైనా సరే ఆయనకు మీ టైమ్ ఆఫ్ ట్రబుల్లో ప్రేయర్ చేసి ఆయన హెల్ప్ అడిగితే ఖచ్చితంగా మీకు ఆయన హెల్ప్ చేసే దేవుడు. ఎందుకంటే మీరు ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, ఎంత పాపంలో మీరు ఉన్నా సరే, ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జీసస్ ఈజ్ నాట్ గాడ్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, బట్ ఈజ్ అ గాడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ పర్సన్స్, దేవునికి అట్లాంటివి తేడాలు ఏమీ లేవు. నువ్వు హిందూ, ముస్లిం అని, ఎందుకంటే ఆయన ప్రతి మనిషికి దేవుడు ఆయన. కాబట్టి మీరు మీ టైంలో ఎట్లాంటి సమయంలో సరే మీరు ఆయనకు మొరబెడితే, ప్రేయర్ చేస్తే, ఆయనను మీరు అంగీకరించి మీరు మొరబెడితే, ఆ టైంకి మీరు ప్రేయర్ చేసి ఆయన హెల్ప్ కోసం మీరు అడిగితే ఖచ్చితంగా ఆ టైంలో మిమ్మల్ని సాయం చేస్తాడు దేవుడు. కాబట్టి మర్చిపోండి, నేను హిందూ ముస్లిం అని మర్చిపోండి. ఒక 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 అంటే మీ టైమ్ ఆఫ్ ట్రబుల్లో మీరు మళ్ళా అవసరమైన టైంలో మీరు ఆయన మొరబెట్టండి, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఆ టైంలో. అప్పుడు మీరు తెలుసుకుంటాడు, అరే ఈయన నిజమైన దేవుడు అని. కాబట్టి జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ క్రిస్టియన్స్, బట్ ఈస్ అ గాడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. So have faith and get blessings from him. God bless you.